అస్సలు వినిపించట్లేదండి నాకైతే. వాణి గారు వాయిస్ రావట్లేదు. మనం కూడా ఒకసారి బయటికి వెళ్ళొద్దామా? మనందరిది వినిపిస్తుంది కదండి. ఇప్పుడు వస్తుందా మేడం? మ్యూట్ ఉన్నాను వస్తుంది. సరే, ఇప్పుడు మనము ఫస్ట్ ఇత్సంజ్ఞ గురించి మనందరికీ తెలుసు. నిన్న మనం చర్చించుకున్నాము ఏంటి 10 గణాలు. ఈ 10 గణాల్లో మనము వికరణ ప్రత్యయం ద్వారా, అంటే కర్తరిలో ఉన్న వికరణ ప్రత్యయం ద్వారా మనకి ఈ వర్గీకరణ జరిగింది. దాని ఆధారంగా మనకి డివైడ్ చేసుకుంది. ఇందులో కూడా మళ్ళీ 4ను మనము అదంత అంగాలు వస్తాయి కాబట్టి ఒకలాగా డివైడ్ చేసుకున్నాం. ఇంకో దాంట్లో అదంత అంగాలు రావు కాబట్టి దాన్ని ఒక గ్రూప్ చేసుకున్నాం. సో 1, 4, 6, 10 అంటే వాదిగణం, ద్వివాదిగణం. తర్వాత ఎవరు చెప్తారు? 1, 4, 6 ఏ గణము? ఎవరైనా చెప్పగలరా? తుదాది గణం. తర్వాత చురాది. ఓకేనా? ఈ 4 వీటికి అంగాలు అదంత అంగాలు వస్తాయి. ఎందుకంటే వికరణ ప్రత్యయంలో ఆ అనేది మిగిలిపోతుంది. ఆ అనేది యాడ్ అవడం వల్ల మనకి ఏమొస్తుంది? అదంత అంగం వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమవుతోంది? ఇక్కడ మనకి అనదంత అంగాలు, అంటే అదంతం కాని అంగాలు వస్తుంది. ఇవి 6 మనకి నిన్న మనం చూస్తున్నాం ఈ వర్గీకరణ. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సూత్రము నోట్ చేసుకోండి. 715 ఇది ఒక ఇంపార్టెంట్ సూత్రం. ఈ 7, 1, 5 ఏం చెప్తుందంటే ఈ అనదంత అంగాలకి అత్ అనేది ఒకటి ఆదేశం అవుతుంది అని చెప్తుంది. జస్ట్ అంతవరకే నోట్ చేసుకోండి, తర్వాత డెప్త్ లోకి వెళ్దాము. ఈ 715 అనేది అనదంత అంగాలకు సంబంధించిన సూత్రం. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఆత్మనేపది వాటికి, వీటిలో ఆత్మనేపదులు కూడా ఉంటాయి. వీటికి అత్ అనేది చివరిలో ఆదేశం అవుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మనము లకారాలు చదువుకునేటప్పుడు ఆ పాయింట్ చదువుకోవచ్చు. ఇది కూడా అప్పుడు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, మధ్యలో ఒకసారి దాని గురించి చర్చించుకోవచ్చు. సో మనం ధాతువులు చూస్తున్నాం. ఈ ధాతువు యొక్క అధికారము మనకి 3:191 నుండి మొత్తము ఆ 3వ అధ్యాయం 4వ పాదం చివరి వరకు దీని అధికారం ఉంటుంది. దీని అధికారం అంతవరకు ఉంటుంది. ఆర్ధధాతుకే శేష, ఆర్ధధాతుకం శేష అనేది ఎన్నో సూత్రం నంబరు ఎవరైనా చెప్పగలరా? మనం చర్చించుకున్నాం ఇది. ఆర్ధధాతుకులు సార్వధాతుకులు అని చెప్పుకున్నప్పుడు 7, 4 అనుకుంటానండి. 7, 4, 10, 7, 4, 25. కాదనుకుంటా. ఆర్ధధాతుకం శేష ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా చూస్తున్నారా అష్టాధ్యాయిలో? చూస్తాను ఒక్క నిమిషం. ఆర్ధధాతుకం శేష. సరే మేడం చూసుకుంటే సార్ నేను ఇది కొంచెం లేట్ అవుతుంది. అది 3, 4, 114. 3, 4, 114. చూసారా? ఆర్ధధాతుకం శేష అనేది ఎక్కడొచ్చిందో ఆల్మోస్ట్ చివరికి వచ్చింది. ఇక్కడ ధాతు అధికారం ఎక్కడుంది? 34117.
అంటే జస్ట్ ఆర్ధధాతుకం శేష అన్న దాని గురించి చర్చ ఎక్కడ జరిగింది? మనకి చివరిలో ఇంకో 3 సూత్రాల్లో ఈ అధ్యాయం అయిపోతున్నప్పుడు వచ్చింది చర్చ. కానీ మనం వీటి గురించి మొదటి నుంచే చర్చించుకోవాలి. ఇప్పుడు మనకి వర్గీకరణ అనేది అది కూడా ఇప్పుడు మనం చూస్తాము. ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చదివాము. మళ్ళీ రిపీట్ చేస్తే గానీ ఇవి గుర్తుండవు. సో 3, 4, 1, 1, 4 మేడం చెప్పారు ఇప్పుడు. సో ఇక్కడ కృదంత ప్రకరణము అందులో ఇదంతా కూడా 3వ అధ్యాయంలో ఉంటుంది. కృదంత ప్రకరణం ఎంత వరకు ఉంటుంది? 3వ అధ్యాయంలో మొదటి పాదంలో 91వ సూత్రం నుంచి మొదలుకొని 4వ పాదంలో 76వ సూత్రం వరకు ఈ కృదంతమే డామినేట్ చేస్తుంది. చూసారా ఎంత ఇంపార్టెంటో కృదంత ప్రకరణం. చిన్న భాగమే లింగంత ప్రకరణం. మొత్తం అంతా మేజర్ గా కృదంత ప్రకరణమే ఉంటుంది. అంత స్పాన్ ఉంటుంది అన్నమాట. ఇది జస్ట్ మీరు సూత్రాలు ఎంత వాల్యూమ్ ఉందో మనకు చదువుకోవడానికి కృదంత ప్రకరణంలో అది తెలియజేయడానికి నేను ఇట్లా రిప్రజెంటేషన్ ఇచ్చాను. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాము ప్రత్యయాలంటే ఏంటో తెలుసు. మనం ప్రత్యయాలు వెనక అంటుకుంటాయని కూడా తెలుసు. ఈ ప్రత్యయాల యొక్క అధికారము, ప్రత్యయం అనేది ఇది అధికార సూత్రం. ఈ అధికార సూత్రం మనకి 3, 4, 5వ అధ్యాయం వరకు సాగుతాం. అంత పెద్ద అధికార సూత్రం. అంటే ఈ 3 అధ్యాయాల్లోనూ దేని గురించి చర్చ? ప్రత్యయం 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 ప్రత్యయం. ఎటొచ్చి 3వ అధ్యాయంలో ధాతువు కంటుకుంటుంది ఆ ప్రత్యయము. 4, 5 ప్రాతిపదికకి అంటుకుంటుంది. అదొక్కటే తేడా. 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? ధాతువు యొక్క అధికారం ఉంటుంది. 4, 5లో దేని ఉంటుంది? ప్రాతిపదికం యొక్క అధికారం నడుస్తుంది. మొత్తం ఇదంతా స్పాన్ 3 అధ్యాయాల్లో మనం ప్రత్యయం గురించే చెప్తున్నాం. సో ఇక్కడ ధాతు అధికారం నడుస్తుంది. మనం కృత్ ప్రత్యయంలోకి కృత్ ప్రకరణంలోకి ఎంటర్ అవుతున్నాము అంటే మనకి ఫస్ట్ మనకి వెల్కమ్ చెప్పేది ఏంటి? 3, 1, 93 తింగులు కానివి కృత్తులు అంటే వాటికి కృత్ సంజ్ఞ వస్తుంది. తింగులు కాకుండా వేరే ప్రత్యయాలు ధాతువులకు అంటుకుంటే వాటికి కృత్ సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రమే కృదతింగ్. మళ్ళీ చెప్తున్నాను, కృదతింగ్ ఏం చెప్తుంది? మనం కృదంత ప్రకరణంలోకి వెళ్ళేటప్పుడు ఇది మనకు తగిలే ఫస్ట్ సూత్రం. కృదంత ప్రకరణంలో అధ్యాయం ఆ 3వ అధ్యాయం కాదు, కృదంత ప్రకరణంలో సంఖ్య చూడంగానే మనకు తెలుస్తుంది. ఏం చెప్తుంది? ఆ తింగులు కానివి ఏవైతే ప్రత్యయాలు మనం ఇలా చూసుకోవచ్చు. తింగులు కానివి ఏవైతే ప్రత్యయాలు ధాతువులకు అంటుకుంటాయో, ఓకేనా? తింగులు కానివి ఏవైతే ప్రత్యయాలు ధాతువులకి అంటుకుంటాయో వాటికి ఆ ప్రత్యయాలకి కృత్ సంజ్ఞ వస్తుంది. ఇది సంజ్ఞా సూత్రం యాజ్ వెల్ యాజ్ అంటే నామకరణం చేసే సూత్రము. ప్రత్యయాలకు నామకరణ చేస్తాం. సో సంజ్ఞా సూత్రము అంటారు. ఇదే దీని యొక్క అజమాయిషియే చాలా దూరం వరకు పాకుతుంది. ఇది అధికార సూత్రం కూడా. అవునా? ఈ క్లారిటీ అందరికీ ఉంది. సరే, ఇప్పుడు మనం చూస్తే గనక దానికి ఫస్ట్ ఒక పాయింట్ కు వెళ్దాం. ఇక్కడ మనము అష్టాధ్యాయి.com లో వెళ్తే మనకి మెనూలో కృదంత ప్రకరణం అని ఒకటి దొరుకుతుంది. కృదంత ప్రకరణం నోట్ చేసుకోండి. అక్కడ మనకి చాలా చక్కగా అన్ని ఇచ్చేసారు. మనం ఏ సూత్రం ఏమిటి ఏం వెతుక్కోకర్లా. ఎక్కడ ఇచ్చారు అంటే
6వ దాంట్లో ఇప్పుడు మనకి పనికొచ్చేది 4, 5 అన్ని పనికొస్తాయి. కృదంత ప్రకరణంలోకి పనికొచ్చేవి అన్నీ ఉన్నాయి ఇందులో. కానీ మనకి ఇంట్రెస్ట్ గా వెంటనే మనము తప్రత్యయం చేసుకోవాలి అనుకుంటే తప్రత్యయానికి సంబంధించిన సూత్రాలన్నీ 6వ దాంట్లో మీకు దొరుకుతాయి. 6వ దాంట్లో తవతు ప్రత్యయాలకు సంబంధించిన ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఆ లిస్ట్ అంతా అక్కడ ఉంది. చాలా చక్కగా ఎలా ఇచ్చారంటే ఏ సూత్రము ఎక్కడ ఎందుకు ఎలా అండ్ ఉదాహరణతో సహా ఇచ్చారు. సో మనం ఎక్కడ వెతుక్కోకర్లా, చాలా చక్కగా ఇచ్చారు. ఎస్, గురుగారు చెప్పిన తర్వాత మనం చదివితే ఏంటంటే ఇంకొంచెం అర్థమవుతుంది. అప్పుడు మనకి బెనిఫిట్ అవుతుంది. ఏంటంటే గురుగారు ఓహో ఈ క్రమంలో చదవమన్నారు కదా అని మనకు తెలుస్తుంది. సరే, ఇదంతా చర్చించుకున్నాం. ఇది కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నాము? ప్రత్యయాలు తెలుసు మనకి, వీటిల్లో ఉన్నాయి, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు కృత్ ప్రత్యయంలో ప్రవేశించాం. తింగులు కానివి కృత్తులు అని 3:1:93 చెప్పింది. ఎన్ని కృత్తులు ఉన్నాయి అంటే 140 ఉన్నాయి. సో ఈ 140లో మళ్ళీ వర్గీకరణ చెయ్యాలి. సో వర్గీకరణ చేస్తే మనకి ఏం దొరుకుతాయి? సార్వధాతుక ప్రత్యయాలు, ఆర్ధధాతుక ప్రత్యయాలు. ఇది కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ 140 మనకున్న కృత్ ప్రత్యయాల్లో ఒక వర్గీకరణ ఏమిటి అంటే లౌకిక భాషలో వాడేవి కొన్ని, అలాగే మనకి ఈ 140లో వేదాలను చదివేవి చాలా ఉన్నాయి. అది ఒక రకమైన వర్గీకరణ అయితే మెయిన్ వర్గీకరణ ఏంటంటే సార్వధాతుక ప్రత్యయము, ఆర్ధధాతుక ప్రత్యయాల కింద మనము వీటిల్ని డివైడ్ చేయాలి. ఏం చెప్తుంది? సార్వధాతుక ప్రత్యయం అంటే ఏమిటి, ఆర్ధధాతుక ప్రత్యయం అంటే ఏమిటి అని మనం చూసుకుంటే 3, 4, 113 చెప్తుంది. సార్వధాతుక ప్రత్యయం యొక్క సూత్రం అది. ఏం చెప్తుంది? తింషిత్ సార్వధాతుకం అని చెప్తుంది. అంటే ఏమిటి? తింగులన్నీ కూడా మనకున్న 18 తింగులు కూడా తిప్తసి సిప్తస్థ అని ఆ 18 తింగులు, అలాగే షకారము అంటే తాళవ్య షకారము ఇత్సంజ్ఞకమయ్యే అన్ని ప్రత్యయాలు కూడా అవి సార్వధాతుక ప్రత్యయాలు అవుతాయి. మిగిలినవన్నీ కూడా ఆర్ధధాతుక ప్రత్యయాలు అవుతాయి. ఇవి కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు సో నెక్స్ట్ ఇంకా ఏంటి మనం తెలుసుకోవాల్సినవి? ఇది ఒక రకమైన వర్గీకరణ. బాగుంది. ఆర్ధధాతుక ప్రత్యయాలు, సార్వధాతుక ప్రత్యయాలు అని తెలుస్తోంది. నెక్స్ట్ ఏం చదువుకున్నాం మనము? కృత్ ప్రత్యయాల్లో సేట్లేంటి అంటే ఏవి ఇడాగమాన్ని కోరుతాయి, పర్మిట్ చేస్తాయి, ఏవి ఇట్ అనే ఆగమాన్ని, ఇట్ అనే ఆగమం కాబట్టి దాన్ని ఇడాగమం అంటాం. ఏది ఇడాగమాన్ని అలౌ చేస్తాయి, కోరుతాయి, పర్మిట్ చేస్తాయి అని చూసుకుంటే అదొక రకమైన వర్గీకరణ. మరి పైన సార్వధాతుక, ఆర్ధధాతుక ప్రత్యయాలకి వర్గీకరణకి మనకి సూత్రాలు చెప్పేస్తున్నాం. మరి కింద అది సేట, అనిట అని తెలియడానికి కూడా మనం ఏం చెప్పుకున్నాము? ఆర్ధధాతుకస్య ఏడ్ వలాదేహే ఈ సూత్రం కూడా చెప్పుకున్నాం. 7 to 35 సూత్రంలో మనం ఏం చెప్పుకున్నాము? ఒక ప్రత్యయము దానికి ఇడాగమం అవుతుందా లేదా అని చెప్పేది. ఓకే, ఈ సూత్రం ఏం చేస్తుంది? ఆర్ధధాతుకస్య ఏడ్ వలాదేహే అంటే ఎక్కడెక్కడైతే ఏ ఏ ప్రత్యయాలకి ఇట్ అనేది ఆగమం అవుతుందో చెప్పే సూత్రమే ఈ సూత్రము. ఏం చెప్తుంది ఇది? వల్ ప్రత్యాహారంలోని వ్యంజనాలతోటి ఏదైనా మొదలైతే, ఓకేనా,
వల్ ప్రత్యాహారంలోని వ్యంజనాలు అంటే ఏమొస్తాయి? యకారం విహాయ అన్ని సర్వాణి వ్యంజనాని సమావిశంతే తస్మిన్ ప్రత్యాహారే. సో ఆ ప్రత్యాహారంలో మనకి ఇది కూడా చూసుకుందాం. సో 2 అంశాలు, మొత్తం 3 అంశాలు. కృత్ ప్రత్యయాలు మనకి లౌకికంగా వాడుకునే ఉంటాయి, వేదాల్లో అయితే అసలు అన్ని వాడుకుంటారు. నాకు తెలిసినందుకు నాలెడ్జ్ అయితే అన్ని వేదాల్లో ఓవరాల్ గా కవర్ చేస్తాయి, లౌకికంలో కొన్నే ఉంటాయి అనేది నాకు తెలుసు. బట్ గురువు గారిని తర్వాత క్లారిఫై చేసుకోవచ్చు మనం గురువు గారితో. తర్వాత ఏమిటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ 4 అంశాలు మనకి మనం లౌకికమే చదువుతున్నాం, మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. సార్వధాతుక ప్రత్యయాలు, ఆర్ధధాతుక ప్రత్యయాలు అన్న వర్గీకరణ అవి ఎలా తెలుస్తాయి? ఆ సూత్రాలతో తెలుస్తాయి. ఏం చెప్తుంది ఆ సూత్రము? సార్వధాతుక సూత్రము అంటే మనకున్న 18 తింగ్ ప్రత్యయాలు, అలాగే ఏదైనా ప్రత్యయంలో షకారము కనుక లోపిస్తే వాటిల్ని మనం సార్వధాతుక ప్రత్యయాల కేటగిరీలో వేసేయాలి. ఆర్ధధాతుక ప్రత్యయాలకు వచ్చేసరికి ఏంటి? మిగిలినవన్నీ ఆర్ధధాతుకాలే అని సింపుల్ గా తేల్చేశారు. సో మిగిలినవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. మరి ఇంకొక అంశం ఏం చూసుకోవాలి? అది దానికి ఇడాగమం కావాలా వద్దా అన్న నిర్ధారణ చేయాలి. సో ఇడాగమం కోరుతుంది అంటే దాన్ని సేట్ ప్రత్యయం అంటాం. ఇడాగమం నాకు అవసరం లేదు, నేను అలౌ చేయను ఇట్ని అంటే దాన్ని అనిట్ అంట. సో ఇది ఎలా తెలుస్తుంది? ఆర్ధధాతుకస్య ఏడ్ వలాదేహే అన్న సూత్రం మనకి ద్వారా మనకి తెలుస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇది కూడా కవర్ చేసుకున్నాం. కొంచెం స్పీడ్ గానే వెళ్తున్నాను, అందుకని ఆల్రెడీ ఇది కవర్ చేసుకున్నాం కాబట్టి. సో సార్వధాతుక ఆర్ధధాతుక ప్రత్యయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా చెప్పగలరా అల్లుచ్ అనేది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ చదివిన వాళ్ళు కాకుండా ఎవరైనా చెప్పగలరా కొత్తగా ఈరోజు చూస్తున్న వాళ్ళు? అల్లుచ్ అనేది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? ఎవరైనా చెప్పగలరా? చూసిన వెంటనే దాన్ని సరే పాత వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పగలరా? ఓకే, సుబ్బారావు గారు ఆర్ధధాతుకం అన్నారు. నెక్స్ట్ ఇంకెవరైనా కన్ఫర్మ్ చేస్తారా దాన్ని? ఆర్ధధాతుక ప్రత్యయము సార్వధాతుకం ఎందుకు కాదు అంటే తింగ్ షిఫ్ట్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారము తింగులు శకారం ఇసుగా కలిగినవి మాత్రమే సార్వధాతుక ప్రత్యయాలు. వెరీ గుడ్, అంతే. ఓకే, సో అర్థమైందా ఎవరికన్నా? ఏం చెప్పారో సుబ్బారావు గారు ఎందుకు అది చెప్పారు, అలాగే మీకేం అర్థమైంది? ఈ స్క్రీన్ యొక్క సమ్మరీ రాసుకోవాలి మీరు. ఓకే, మనం ఒక 10 minutes స్పెండ్ చేసాము. ఈ స్క్రీన్ లో సారం ఏం తెలిసింది మనకి? ఎవరైనా సారం చెప్పగలరా? మీరు ఏం రాసుకున్నారు నోట్స్ లో? ఏం తెలిసింది మీకు? ఎవరైనా చెప్పగలరా టూకీగా? ప్రత్యయాలు ఎన్ని? కొన్ని నేను అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్, అందరూ వాలంటరీగా చెప్తూ ఉండండి. ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి మనకి? కృత్ ప్రత్యయాలు ఉన్నాయి 140. ఓకేనా? నెక్స్ట్ అందరూ చెప్పండి, అందరూ అన్మ్యూట్ అవ్వండి, నో ప్రాబ్లం. మనం ఓన్లీ చర్చనే. సో ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు దాన్ని? సార్వధాతుకం ఆర్ధధాతుకం అంతేనా? ఇంకా వేటిగా అన్నా కూడా వర్గీకరించవచ్చా? సేటు అనిట్టు ఇంకా ఏమన్నా కూడా వర్గీకరించవచ్చా? లౌకికంలో వాడేవి ఇంకా గుణము వృద్ధి అవి కూడా చెప్పొచ్చు కదండి, దీంట్లోకే వస్తాయి కదా. ఏంటి మేడం? గుణము వృద్ధి సంప్రసారణం నిషేధనము ఇవి కూడా లేదు, అది ప్రక్రియలో వస్తుంది. ప్రక్రియలో ఇంకొక విధమైన వర్గీకరణ ఏంటి? లౌకికము వేదము, వేదేశు లోకేషు, అంతే. లోకంలో వాడే ప్రత్యయాలు అలాగే లౌకికంగా
వాడే ప్రత్యయాలు ఉన్నాయి. ఈ విధంగా మనం వర్గీకరణ చేయొచ్చు. సో సార్వధాతుక ప్రత్యయము, ఆర్ధధాతుక ప్రత్యయము అని చూసిన వెంటనే ఎలా చెప్పగలము? ఒక ప్రత్యయం మన ఎదురుగుండా ఉంటే అది సార్వధాతుక ప్రత్యయమా, ఆర్ధధాతుక ప్రత్యయమా, ఎలా చెప్పగలము? ఎవరైనా చెప్పగలరా? శిత్తులు ఉంటే సార్ధాతుకం అండి, తింగులు శిత్తులు కానివి ఆర్ధాతుకం. తింగులు శిత్తులు కానివి ఆర్ధధాతుకం, అంతే. ఓకే, సో క్లియర్. అలాగే ఒక ధాతువు, ఒక ప్రత్యయము అది ఇడాగమం చేస్తుందా చెయ్యదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? దానికి ఇడాగమం కావాలా వద్దా ఏ సూత్రం ద్వారా తెలుస్తుంది? ఆర్ధధాతుక షేట్ వదాది సూత్రం ద్వారా తెలుస్తుంది. కరెక్ట్. సో ఆర్ధధాతుక ప్రత్యయాలకే అది కూడా ఏంటి, వల్ ప్రత్యాహారంలోని వర్ణాలు ఆదిగా గల ఆర్ధధాతుక ప్రత్యయాలకే ఇడాగమం జరుగుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సూత్రంలో ఆల్రెడీ చెప్పేశారు. ఏం చెప్పారు? ఆర్ధధాతుకలు. ఎటువంటి ఆర్ధధాతుక ప్రత్యయాలు? వల్ ప్రత్యాహారంలోని వర్ణాలు అంటే యకారంతో స్టార్ట్ అవ్వకూడదు, స్వరాలతో స్టార్ట్ అవ్వకూడదు. అటువంటి ప్రత్యయాలు ఏమన్నా ఉంటే వాటికి ఇట్ ఆగమం అవుతుంది అని చెప్పే సూత్రం. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం అండి. ఎవరికన్నా రాలేదంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. భారతి గారు కానీ, శ్రీదేవి గారు కానీ, సుబ్బలక్ష్మి గారు కానీ, అర్థమైన వాళ్ళు మళ్ళీ మీకు స్పష్టంగా అర్థం చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం, ఎందుకంటే మనం అభ్యాస వర్గమే కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరికన్నా అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు దయచేసి మొహమాట పడొద్దండి, మనం అందరం చదువుకుంటున్నాం కాబట్టి రేస్ చేయండి హ్యాండ్. ఆర్ధధాతుకస్య ఏడవలాదే ఏం చెప్తుంది? సుబ్బారావు గారు మీరు ఏమన్నా ప్రయత్నిస్తారా సార్? ఇది ఏం చెప్తుందో? అంటే ఆర్ధాతుకంలో ఈ వల్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలతో కలిగిన ప్రత్యయాలుకి ఇడాగం వస్తుందండి. అది కరెక్ట్. ఆ వర్ణాలు గల ప్రత్యయాలు అంటే ఆ వర్ణాలు ఎక్కడ ఉండాలి? ఆదిలో ఉండాలి. ఓకేనా? ఆ వర్ణాలతో అవి ప్రారంభం అవ్వాలన్నమాట. అది మెయిన్ పాయింట్. వాళ్ళ ఆదేహే. ఓకే, వల్లులు ఆదిగా గల ఏవైతే ఆర్ధధాతుక ప్రత్యయాలు ఉన్నాయో అని చెప్తోంది సూత్రం. వాళ్ళ ఆదేహే అంటే ఏమిటి? వల్లులు, వల్లు ప్రత్యాహారంలోని వర్ణాలు ఆదిగా గల ఆర్ధధాతుక ప్రత్యయాలకి. రాసుకోండి. ఎవరికన్నా ఆ సంస్కృతంలో పాయింట్ అర్థం కాకపోతే తెలుగులో రాసుకోండి. భారతి గారు ఇంకేమన్నా టూకీగా చెప్పొచ్చా దీన్ని? అంతేగా, ఇంకేముంది? వల్ ప్రత్యాహారం ఆదిగా గల ఆర్ధధాతుక ప్రత్యయానికి ఇడాగమం వస్తుంది. ఓకే, సో అంతే రాసుకోండి. వల్ ప్రత్యాహారంలోని వర్ణాలతో అంటే వల్ ప్రత్యాహారంలోని వర్ణాలు మొదటి వర్ణంగా గల ఆర్ధధాతుక ప్రత్యయాలకు అలా రాసుకోండి. వల్ ప్రత్యాహారంలోని వర్ణాలు మొదటి వర్ణంగా గల ఆర్ధధాతుక ప్రత్యయాలకు ఇట్ అనే ఆగమము వచ్చును. అలా రాసుకోండి. సో ట్రిక్ ఏంటి? భారతి గారు చెప్పారు, ఏమి లేదు. ఆ ప్రత్యయాలు ఎలా ఉండకూడదు? స్వరాలతో మొదలవకూడదు, లేదా యకారంతో మొదలవకూడదు. అవి కాకుండా ఇంకా ఏ వ్యంజనాలతో ఆ ప్రత్యయాలు మొదలైనా సరే మనకి ఇట్ అనే ఆగమం జరుగుతుంది. సో అలా మనము ఇక్కడ చూసుకొని అనీయర్ అని ఉంది. అనీయర్ అనేది ఎటువంటి కేటగిరీ? సార్వధాతుకమా, ఆర్ధధాతుకమా? ఎవరైనా చెప్తారా? పాతవాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఏం చెప్తారా? సరే, మరి నేనైతే ప్రొసీడ్ అవుతున్నాను. మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఆర్ధాతుకం అండి, అనీయర్. వెరీ గుడ్.
ఇప్పుడు ప్రత్యయాల్లో వాటి యొక్క ఇంకొక పాత్ర కూడా ఉంది. అవి పుల్లింగ పదాలను ఇస్తాయి, పుల్లింగార్థంలో, ఓకేనా, స్త్రీతత్వాన్ని ఇస్తాయి, అలాగే నపుంసకం. కొన్ని ఓన్లీ నపుంసకంలోనే ఫామ్ అవుతాయి, కొన్ని స్త్రీ దాంట్లోనే ఫామ్ అవుతాయి, అలాగే కొన్ని స్త్రీలింగాలనే ఏర్పరుస్తాయి. మామూలుగా ఏం చేస్తాం మనము, ప్రాతిపదిక వచ్చిన తర్వాత ఆ ప్రాతిపదికకి మనకి డైరెక్ట్ గా పుల్లింగం కావాలంటే సుప్పు పెట్టేస్తాం, లేదు స్త్రీలింగం కావాలి మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తాం, అవునా, స్త్రీ ప్రత్యయం పెట్టి వెనక్కి పంపించి మనకి స్త్రీ ప్రత్యయం తోటి మళ్ళీ దాన్ని పదం కింద చేసుకుంటాం. స్త్రీ ప్రత్యయం గల స్త్రీ తత్వం గల పదం కింద చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి ఇప్పుడు మతి శబ్దం ఉంది ఉదాహరణ, అది తిన్ ప్రత్యయం తోటి వస్తుంది, మతిహి, ఓకేనా. ఇలాంటిది పదాలన్నీ మనకి ఈ ప్రత్యయం తోటి, అది మతిహి అన్న అలాంటి శబ్దాలు మనకి స్త్రీ లింగంలోనే కనబడుతూ ఉంటాయి. అలాగే లిట్టు ప్రత్యయం మనకు అందరికి బాగా పరిచయం ఉన్న ప్రత్యయం, పఠనం, అవునా, ఇలాంటివన్నీ ఏమొస్తాయి, మీరు సంస్కృత అభ్యాసంలో కనుక తీసి చూస్తే స్పష్టంగా అక్కడ ఇస్తారు, ఓకేనా. అది ఒకటే రూపం ఉంటుంది లిట్టుకి, దానికి 2 రూపాయలు, మిగిలిన 2 రూపాయల్ని మెన్షన్ చేయరు. అంటే ఏమిటి అర్థము, అది కేవలం నపుంసక లింగంలోనే దాని రూపం ఉంటుంది. ఇది ప్రత్యయంలో మనం చదువుతాం. అలాగే ఈ అనిట్లు అనేవి తెలియాలి అంటే నేను ఆల్రెడీ ఒక షీట్ నేను కేపీ అభ్యాస వర్గాలో షేర్ చేశాను ఆల్రెడీ. మొత్తము ఏ ధాతువులు అనిట్లు, ఏవి అంటే సేట్లు అనేది తెలుసుకోవడానికి అదొక వర్గీకరణ నేను పంపించాను. ఆ వర్గీకరణ ఇక్కడ కూడా మెన్షన్ చేయబడి ఉంది, ఇక్కడ ఇచ్చారు. సేమ్ ఆ కృదంత అష్టాధ్యాయి.com లో కృదంత ప్రకరణం అన్న బుల్లెట్ లో మీకు ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి, ఈ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ లో 4వది క్లియర్ గా చెప్తాను, అనిట్ కారిక. నేను ఏదైతే లిస్ట్ ఇచ్చానో మనకి ఎక్కడుంది, ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్ అన్న సూత్రంలో ఏదైతే మనము లిస్ట్ చూసామో, కారికాలు చూసామో, 12 కారికాలు 18 కారికాలు ఎన్నో ఉంటాయి, వాటిల్లో శ్లోకాల రూపంలో చెప్పారన్నమాట. కాశికాలు ఎలానో కారికాలు కూడా ఉంటాయి, అలా ఒక శ్లోక రూపంలో ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే, దాని యొక్క మెన్షన్ చేసి ఉంది ఇక్కడ. ఆ స్క్రీన్ షాట్ నేను తీసినందుకు, ఓకే, ఇలా ఉంటుంది. అనిట్ కారిక, వేటికి ఇడాగమము రాదు. ఏ ఏ ధాతువులకి, ఇక్కడ వేటికి రాదు అంటే నా అర్థం ఏంటంటే, నేను చెప్పేది ఏ ఏ ధాతువులకి ఇడాగమం రాదు అని చెప్పేసి ఆ శ్లోకాలు ఇలా కారికాలు అంటారు వీటిని. ఈ కారికాల లిస్ట్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా. ఇది యాక్చువల్లీ కారిక కూడా కాదు, ఆయన ఓన్లీ లిస్ట్ పెట్టారు. కారిక అంటే వేరేగా ఉంటుంది, మాధవీయ ధాతు వృత్తిలో ఉంటుంది అది. సరే, సో ఇలా చూసుకోవచ్చు మీరు. మామూలుగా అయితే అడ్వాన్స్ క్లాసెస్ లో ఆ కారికాల్ని చెప్పాం కదా, 12 18లో ఉంటాయి, వాటిని కంఠస్థం చెయ్యాలి. పుష్ప దీక్షిత్ గారి క్లాసు అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా అది కంఠస్థం చెయ్యాలి. నేను చేయలేకపోయాను, అందుకనే జంప్ క్లాస్ లోంచి నేను. సరే, ఇప్పుడు ఇత్సంజ్ఞల దగ్గరికి వచ్చేద్దాం. సో ఇప్పటి వరకు మనం చర్చించుకుంటే అందరికీ మైండ్ లో కూర్చుందని అనుకుంటారు. సో ధాతువులు అయిపోయింది. ముందు ధాతువులకి అంటించుకునేవే మనకి ప్రత్యయాలు. ఆ ప్రత్యయాల్లో మనకి కృత్ ప్రత్యయాలు ఉంటాయి, తింగ్ ప్రత్యయాలు ఉంటాయి. తింగులు కాని వాటికి కృత్ సంజ్ఞ వస్తుంది, వాటిని కృత్తులు అంటాము. కృత్ సంజ్ఞ అంటే ఏమిటి, కృత్ అనే పేరు వస్తుంది అని కృదతింగ్ చెప్పింది. వచ్చిన వెంటనే మనకి ఆ కుప్ప ఎంత ఉంది, ఎన్ని కృత్తులు ఉన్నాయి, 140 అని చూసుకున్నాం. చూసుకున్నాక ఏం చేసాము, ఏరుకుంటాం. ఒక ఏంటి, ఒక 10 కేజీల వంకాయలు వస్తాయి మనకి. ఫస్ట్ పని ఏం చేస్తాం ఆడవాళ్ళం,
కూర్చొని వాటిని సెగ్రిగేట్ చేసేస్తాం. పెద్దవైతే ఒకలాగా వండాలి, చిన్నవైతే ఒకలాగా వండాలి, పుచ్చులైతే తీసేసేయాలి, రేపో మాపో పాడైపోయి ఫస్ట్ వండాలి. ఇంత ప్లానింగ్ చేస్తాం మనం వంకాయలకి. అలాంటిది గ్రామర్ చేయాలి అంటే ఆయన ఎంతో చేశారన్నమాట. సో మనకేం చేస్తాం, మనము ఆ ఉన్న ప్రత్యయాల్ని వర్గీకరణ చేసేస్తున్నాం. ఇంపార్టెంట్ అంశాలేంటి? అవి సార్వధాతుక ప్రత్యయాల, ఆర్ధధాతుక ప్రత్యయాల తెలుసుకున్నాము. అలాగే అవి సేట్ల, అనిట్లా అంటే ఇడాగమముని పర్మిట్ చేస్తాయా లేదా అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రవేశిస్తున్నాం. ఇది మనము ఆల్మోస్ట్ పండిపోయాము నాకు తెలిసి. మార్చిలో మొదలు పెట్టాం మనం వీటిని. సో కొంచెం పండిపోయి ఉంటాము, అయినా ఒక్కసారి చెప్పేస్తాను. సో మనకి ఇత్సంజ్ఞ 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 అన్నది తెలుసు. ఇత్ సంజ్ఞ అంటే ఏమిటి అంటే ధాతువులు మనకి కొన్ని అటాచ్మెంట్స్ తోటి వస్తాయి. పద్మమాలిని గారు ఐ థింక్ ఫస్ట్ క్లాస్ లోనో రెండో క్లాస్ లోనో ఇత్సంజ్ఞల గురించి చదువుతున్నప్పుడు అడిగారు, మేడం పెట్టడం ఎందుకు మేడం, తీసేయడం ఎందుకు మేడం అనేసి. ఓకే, సో అది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు పెట్టారు. ఇప్పుడు డుపచష్ పాకే అని ఎందుకు పెట్టారు, పచ్చని రాసేసి మనల్ని వదిలేయచ్చు కదా అని అనుకోవచ్చు మనం. ఈ కృదంత ప్రకరణం చదువుతున్నప్పుడు ప్రతి అక్షరం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. సో డుపచష్ పాకే, గమ్నృ గతో, ఓకే, ఇలా ఉన్నాయి. ఇటువంటి వాటిని ఏమంటాము, అనుబంధాలు అంటాం. సో అనుబంధాలు వాటికి ఏమొస్తుంది, ఆ అనుబంధాలకు ఏమొస్తుంది, ఇత్ అనే పేరు ఇవ్వబడుతుంది. ఓకే, సో ఉపదేశాలు ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు. ధాతుల్ని ఉపదేశాలే అంటాం, ఆగమాలను ఉపదేశాలు అంటాం, ఇంకా వేటిల్ని ఆదేశాలను ఉపదేశాలు అంటాం, ప్రత్యయాలను ఉపదేశాలు అంటాం. అవునా? సో ఇవన్నీ కూడా ఉపదేశాల కిందకి వస్తాయి. సో ఈ సూత్రాలు అన్నిటికీ పనికొస్తాయి, ఉపదేశాలు అన్నింటికీ పనికొస్తాయి. ఇటొచ్చి నా విభక్తౌ తుస్మాహ, ఇదొక్కటే అన్నిటికీ పనిచేస్తుంది. విభక్తులలో తకారము ఇంకా తుస్మా ఏం చెప్తుంది, తావర్గపు వర్ణాలు, సకారము, మకారము వాటిని వదిలేయండి. విభక్తుల్లో అంటే విభక్తి ప్రత్యయాలు చాలా ఉన్నాయి. విభక్తి ప్రత్యయాలు అంటే విభక్తి సంజ్ఞ కలిగేవి ఏమిటి, సుప్పులు, తింగులు. మనకి తెలిసిన 21 సుప్పులు, అలాగే మనకి తెలిసిన 18 తింగులు, వీటికి విభక్తి సంజ్ఞ వస్తుంది. వీటిలో మటుకు మీరు దయచేసి అంతంలో ఉన్న ఓకే తావర్గపు వర్ణాలను, సకారమును, మకారమును తొలగించకండి అని చెప్పే సూత్రం ఇది అని మనము తెలుసుకున్నాం. రమ మేడం గారు ఇది కంపల్సరీ చెప్తారు ఈ సూత్రం. ఎప్పుడన్నా పాయింట్ వస్తే జనరల్ గా నేను కూడా మర్చిపోతాను, కానీ రమ గారు మర్చిపోకుండా చెప్తారు. సో ఇవన్నీ ఉపదేశాలు, ఇది అన్నిటికీ అప్లై అవుతాయి, ఉపదేశాలు అన్నింటికీ అప్లై అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎటొచ్చి మూడవ సూత్రం ఏంటి, 1, 3, 4 అన్న సూత్రం మటుకు విభక్తులలో ఆ వర్ణాలను మినహాయించి అని చెప్తుంది. నెక్స్ట్ ఇత్ సంజ్ఞ వచ్చింది, వాటికి ఇత్ అన్న పేరు వచ్చేసింది. వచ్చిన తర్వాత వాటిని తీసివేయాలి. ఆ తీసివేయడాన్ని మనం 1, 3, 9 తస్య లోపహతోటి తీసేస్తాం. ఇది మనకు తెలిసిందే. నేను కొంచెం స్పీడ్ గానే వెళ్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నారు అంటే మళ్ళీ ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా క్లాస్ కావాలంటే నేను చెప్తాను. నెక్స్ట్ ఏమున్నాయి అంటే ఇందులో ఒకటి మిస్ అయిపోయింది, షహ ప్రత్యయస్య. అది ఎట్లా మిస్ అయింది, బై మిస్టేక్ డిలీట్ అయిపోయినట్టుందండి. షహ ప్రత్యయస్య అది రాసుకోండి, నోట్ చేసుకోండి. షహ ప్రత్యయస్య అది 1, 3, 6 అంటే ఇక్కడేనా ఇత్సంజ్ఞ ప్రకరణంలోనే రాసుకోవాలా? ఇత్సంజ్ఞ ప్రకరణంలోనే ఈ సెక్షన్ లో రాసుకోండి. పైన 4 కూడా ఏ ఉపదేశాల కన్నా పనిచేస్తుంది.
ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపెట్టేవి ప్రత్యయాలకే పనిచేస్తాయి. ఓకేనా? ఇవి ప్రత్యయాల గురించి ప్రత్యేకంగా రాసినటువంటి సెట్ అన్నమాట. అందులో మొదటిది 1, 3, 6 షః ప్రత్యయస్య. షః ప్రత్యయస్య ఏం చెప్తుంది అంటే ప్రత్యయంలో ఉన్నటువంటి షకారంని, ఆదిలో ఉన్నటువంటి షకారంని తీసివేయండి అని చెప్తుంది. ప్రత్యయం ఏదైనా షకారము అంటే మూర్ధన్య షకారము, షణ్ముఖ ష అంటారు మీరందరూ. మూర్ధన్య షకారము ప్రత్యయంలో ఉంటే దాన్ని షః ప్రత్యయస్య సూత్రమే చెప్తాను. ప్రత్యయం యొక్క షకారమును, ఎక్కడ షకారమును? ఆదిలో ఉన్న షకారమును. ఈ ఆది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ముందు సూత్రం నుంచి వచ్చింది. ఆదిర్ నిటుడవహ అన్న సూత్రం నుంచి ఆది అనేది అనువృత్తి జరిగింది. నెక్స్ట్ సూత్రం వరకు పాకింది. కాబట్టి షః ప్రత్యయస్య ఏం చెప్తుంది? ప్రత్యయంలో ఆదిలో ఉన్న షకారము ఇత్సంజ్ఞ పొంది తస్య లోపహతో లోపిస్తుంది. నెక్స్ట్ సూత్రము ప్రత్యయాలకు సంబంధించినటువంటి సూత్రాలే ఇవి. అది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందుకనే బ్రాకెట్ లో నేను ప్రత్యయ అని రాశాను. క్లియర్. చుట్టూ, చుట్టూ అంటే ఏమిటి? చావర్గపు ఏ వర్ణాలన్నా ఉన్నా ఆదిలో, లేదా టా వర్గపు వర్ణాలు ఏవైనా ఆదిలో ఉంటే వాటిని మీరు ఈ సూత్రంతో ఇత్సంజ్ఞ చెయ్యాలి. అనువృత్తి చూడండి, ఉపదేశే. సో ఉపదేశే కరెక్టే, కానీ ఇక్కడ అపవాదంలో ప్రత్యయం గురించి అని చెప్పాడు. షః ప్రత్యయస్య దగ్గర ప్రత్యయం గురించి వచ్చేసింది ఉల్లేఖనం. అందుకనే ఉపదేశే, ఉపదేశమునందు. సరే, ఉపదేశంలో ప్రత్యయంగా ప్రత్యయం యొక్క ఆదిలో ఉన్న చావర్గపు వర్ణాలను, టా వర్గపు వర్ణాలను చుట్టూ అన్న సూత్రంతో ఇత్సంజ్ఞ చేసి తస్య లోపహతోటి తీసివేయండి అని చెప్తుంది. నెక్స్ట్ సూత్రం లశక్వ తద్ధితే. ఇది ఏం చెప్తుంది? లకార షకార కవర్గపు వర్ణాలు కానీ మీరు ఏ ప్రత్యయాలన్నా ముట్టుకోండి, తద్ధిత ప్రత్యయాల్లో ముట్టుకోవద్దు అని చెప్తోంది ఈ సూత్రం. ఏ ప్రత్యయంలో ఉన్న ఆదిలో ఉన్న లకారాన్ని తీసేయండి. ఏ ప్రత్యయంలో ఉన్నా సరే మీకు షకారం ఉంటే తీసివేయండి, నో ప్రాబ్లం. ఏ ప్రత్యయంలో ఉన్నా సరే కా వర్గపు 5 వర్ణాలు ఉన్నా తీసివేయండి, నేనేమనుకోను. తద్ధితాలను మటుకు ముట్టుకోవద్దు. అందుకొనే అతద్ధితే అని చెప్తాను. తద్ధితాల్లో ఉన్న ప్రత్యయాల్ని అటువంటి వాటికి అవి తీయవద్దు అని చెప్తోంది ఈ సూత్రం. సో ఈ 3 1, 3, 6, 1, 3, 7, 1, 3, 8 ఈ 3 కూడా ప్రత్యేకంగా ప్రత్యయాలకు సంబంధించినటువంటి సూత్రం. అలాగే నా విభక్తౌ తుస్మా ఇందాక చెప్పుకున్న దాంట్లో అక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే అన్నిటికీ తీసేయండి, ఎటొచ్చి విభక్తి ప్రత్యయాలకు మటుకు తీయవద్దు. ఏ వర్ణాలను తీయవద్దు? తుస్మాహ అంటే త వర్గపు వర్ణాలను, సకారమును, మకారమును తొలగించవద్దు అని చెప్తాం. మీరు వాటిని తొలగించారనుకోండి, గచ్చతి గచ్చత గచ్చంతి చేయలేం మనం. అవన్నీ తకారంతో ఎండ్ అవుతాయి మీరు చూడండి. లేదా సకారం తీసుకుందాం, గచ్చసి సకారం ఉంది, సిప్పుతోటి వచ్చింది, దాన్ని తీసేసాం అనుకోండి, ఇంకేం చేస్తాం మనము? గచ్చామి ఉంది, మకారాన్ని తీసేసాం అనుకోండి, గచ్చామి చేయలేము అసలు. అవునా? సో అందుకనే వాటిని రామః ఉంది, రామః మొదట స్టార్టింగే దేంతో మొదలవుతుంది? సు అన్న దాంతో స్టార్ట్ అవుతుంది. రామ అన్న ప్రాతిపదికకి సు పెడతాం. ఆ సూని పీకేశారనుకోండి, సకారాన్ని పీకేశారనుకోండి, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రామః అన్నది. కాబట్టి ఈ విభక్తి ప్రత్యయాల్లో మీరు దయచేసి వాటిల్ని ముట్టుకోవద్దు అని చెప్పే సూత్రం. సో వివరంగా కావాల్సిన వాళ్ళకి డెప్త్ లో కావాలి అంటే మటుకు తర్వాత ఇక్కడ ఉందా ఆల్రెడీ. సరే,
నేను తర్వాత మీరు నాకు మెసేజ్ పెడితే నేను మళ్ళీ క్లాస్ కండక్ట్ చేస్తాను. నెక్స్ట్ ధాతుల యొక్క వర్గీకరణ నిన్న మనం చూసుకున్నాం, అవునా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? స్వరాలు అనునాసికతో కూడినవై ఉంటాయి, అనునాసిక లేనటువంటి అననునాసిక లేదా నిరనునాసిక ఏదన్నా వాడుకోండి. ఇక్కడ మనం ఎప్పుడన్నా ఇత్సంజ్ఞలు చేస్తూ ఉంటే ఏం చేస్తాం? అనునాసికలతో కూడిన వాటిని తీస్తున్నాం. సూత్రం స్పష్టంగా చెప్తోంది, ఉపదేశే జనునాసిక ఇత్, ఉపదేశే జనునాసిక ఇత్, ఉపదేశే ఉపదేశమునందు అచ్ అనునాసిక. అనునాసిక అనే వర్డ్ స్పష్టంగా సూత్రంలో తెలుస్తోంది. ఏమిటి? అనునాసికతో కూడినటువంటి అచ్చులు, వాటిల్ని ఇత్సంజ్ఞలు చెయ్యండి అని చెప్పేదే మనకి ఫస్ట్ సూత్రం, ఉపదేశే జనునాసిక ఇత్. కాబట్టి మనకి మెజారిటీ ఆఫ్ ద సూత్రాల్లో ధాతువుల్లో మీకు ఏముంటాయి? ఉపదేశంలో, ఉపదేశ అవస్థలో ఏముంటాయి? అనునాసిక వర్ణాలు చాలా మటుకు మనకు తగులుతుంది. వాటి యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకున్నాం. వాటి వల్ల మనకి సార్వధాతుక ప్రత్యయాలు వస్తాయి, సారీ ఆత్మనేపదులు వస్తాయి, పరస్మైపదులు వస్తాయి, ఉభయపదులు వస్తాయి అని నిన్ననే మనము చర్చ కంప్లీట్ చేసుకున్నాం. ఆ అనునాసిక లేనటువంటి వాటితోటి ఏమొస్తాయి అంటే ఇడాగమం వస్తుంది. ఆర్ధధాతుకస్య ఏడ్ వలాదేహ అది కాకుండా మనము ఏకాచ్, ఆ సూత్రం ఇక్కడే ఉండాలి. ఓకే, ఏకాచ్ అక్కడ చూడండి, అనునాసికతో కూడింది అయితే మనము చంద్రబిందువు పెడతాం, పఠ అని అంటాం. ఆ అనునాసికతో కూడింది ఉంది. పకారం పక్కన పకార ఉత్తరవర్తి అకార తత్తు అనునాసికం వినా అస్తి, అనునాసికం వినా అస్తి. తర్హి కిం నామ్నా జ్ఞాయతే? తద్వర్ణః, తద్వర్ణః కిం నామ్నా జ్ఞాయతే? అనునాసిక వర్ణః అస్తి. అదేమిటది? అననునాసిక వర్ణం. అది పైందేమో చంద్రబిందు ఉంది అంటే అనునాసికతో కూడినటువంటిది. ఎందుకు ఇప్పుడు ఆ చుక్క మీద మనం ఫోకస్ అంటే చెప్పుకున్నాం కదా మనము. ఓకే, చుక్క మీద ఫోకస్ దేనికి? మనం ఆత్మనేపదుల, ఉభయపదుల, పరస్మైపదుల అని తెలియడానికి. ఇవి కూడా తోడవుతాయి, ఇవి కూడా తోడవుతాయి. చావర్గపు పంచమ వర్ణము, అలాగే కావర్గపు పంచమ వర్ణము అవే కాకుండా ఇవి కూడా తోడవుతాయి. ఇవి ఈ అనునాసికతో కూడినవి వర్ణాలు అకారం గాని, ఈకారం గాని, ఊకారం గాని, ఊకారం గాని, రుకారం గాని ఏమన్నా ఉంటాయి. వీటిల్లో ఏవైతే అనునాసికలు ఉంటాయో వాటిని మనం తీసివేస్తాం. బాగుంది. ఆ అనునాసికతో కూడిన వర్ణాలు మనకి కళ్ళతో చెప్పలేము. అవి ఉదాత్తాల, అనుదాత్తాల, స్వరితాల అని మనం చెప్పలేము. కాబట్టి వాటికి మనం కొంచెం జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. ఇప్పుడు అననునాసిక ధాతువులో అనునాసిక లేనటువంటి వర్ణాలు కూడా మనకు కనబడతాయి. స్వరాలు కూడా, వర్ణాలు స్వరాలే. ఎందుకంటే ఉదాత్త, అనుదాత్త స్వరితాలు అనేవి కేవలం అచ్చులకే వస్తాయి, వ్యంజనాలకి రావు. కాబట్టి ఇక్కడ అకారము అనునాసిక లేనటువంటి. సో దీని యొక్క పాత్ర ఏమిటి అని అడగచ్చు. ఓకేనా? అది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, ఏకాచ్ ఉపదేశే నుదాత్తాత్, ఇది కూడా మనం చదువుతున్నాం. ఇక్కడ ఏం చెప్తుంది? ఏకాచ్ ఉపదేశే నుదాత్తాత్ 7 to 10 ఏం చెప్తుంది? 7 to 10 ఎక్కడ ఏవైతే ధాతువులు ఇట్టుని స్వీకరించవో
ఇట్ అనే ఆగమాన్ని స్వీకరించవు. నాకొద్దు పో అంటాయి ఈ ధాతువు. ఓకేనా? అందుకనే చూడండి అనుదాత్తాత్. సో కింద డబ్బాలో కూడా పైన లైన్ చదవండి అనుదాత్త. ఓకేనా? ఒకవేళ అనునాసిక లేనటువంటి అకారం గాని ఏదన్నా వర్ణం గాని చివర ఉంటే, అనుదాత్తం ఉంటే చివరలో, అప్పుడు అది ఇడాగమాన్ని స్వీకరించదు. ఇంత కష్టం ఎందుకు? డైరెక్ట్ గా సూత్రమే తెలిసేసుకున్నాం మనం. 7 to 10 ఏం చెప్తుంది? ఒకటే ఒక అచ్చుగల ఏదైనా ధాతు ఉంటే అందులో మళ్ళీ అది అనుదాత్తమైనది ఉంటే అది ఇట్ ఆగమాన్ని స్వీకరించదు అని చెప్పే సూత్రం. పైన సూత్రంలో ప్రత్యయాల విషయంలో ఏం చెప్పుకున్నాము? ఏది స్వీకరిస్తుందో దాన్ని తెలుసుకున్నాం. ధాతువుల దగ్గరకు వచ్చేసరికి ఏవి స్వీకరించవో వాటి గురించి చెప్పుకున్నాం. 7 to అది ఎన్నో సూత్రము? ఇది 7 to 10, అది 7 to 45. నోట్ చేస్తున్నారు ఎవరన్నా? 35. 7 to 35. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చూసుకున్నాం. ఇప్పుడు ఈ అనునాసికలు ఏం చేస్తాయి? ప్రతిదీ చేసేవి ఇవే. కనబడవు కానీ కనబడకుండా అన్ని చేస్తారు అంటారే కొంతమంది. ఇది అదే, కనబడకుండా అన్ని చేస్తాయి. అవి ఫస్ట్ వచ్చేసిన వెంటనే నన్ను పీకే, నన్ను తీసే అంటాయి. తీసాక వెళ్ళిపోయి కూడా అవే మొత్తం కంట్రోల్ చేస్తాయి వ్యవహారాన్ని అంతా కూడా. మనకు ఫస్ట్ తెలిసింది ఏంటి? మనకి అనునాసికల ఆధారంగా మనము ఆత్మనేపది ధాతువులు, పరస్మైపది ధాతువులు, అలాగే ఉభయపది ధాతువులు ఏమిటి, ఆ వర్గీకరణ అనునాసికల ద్వారానే జరుగుతుంది, అనునాసిక వర్ణాల వల్లనే జరుగుతుంది అనేది తెలుసు. సో పరస్మైపదులు ఎటువంటి సంజ్ఞ ఉండదు వాటిలో, ఎందుకంటే వాటిలో ఉదాత్తాలు ఉంటాయి. స్వరాలు అనేవి ఉదాత్తాలు ఉంటాయి. వాటిని ఎట్లానూ సూచించలేము, మనకు తెలియదు. వాటిని అసలు సూచించలేము. అంటే మనం అనుసరించే పద్ధతిలో వాటికి ఏమి సంజ్ఞ లేదు. చాలా మంది చాలా పద్ధతులు వాడతారంట. ఓకేనా? కానీ పాణినీయన్ గ్రామర్ చదివే వాళ్ళు ఈ స్ట్రక్చర్ ని, ఈ కోడిఫికేషన్ ని వాడతారు. ఏమిటి అంటే ఉదాత్తాలకి ఎటువంటి సంజ్ఞ ఇవ్వరు. ఎందుకంటే స్వర ప్రకరణం చదువుతున్నప్పుడు మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకేనా? ఇక్కడ ఆత్మనేపదులకి వస్తున్నాయి అనుదాత్తాలు ఇత్సంజ్ఞకలు. అయితే అనుదాత్తాలకి ఏం పెట్టారు? కింద లైన్ అనేది ఉంటుంది. అలాగే మరి స్వరితాలకి ఏముంటుంది? నిలువుగా లైన్ తోటి సూచిస్తుంది. అవి స్వరితాలు. ఇవి అడ్డం కింద లైన్ ఉంటే అవి అనుదాత్తాలు. ఏమి కనబడకుండా ఉంటే వాటిల్ని ఉదాత్తాలు అంటారు. చెప్తున్నాను అందుకని మళ్ళీ. ఇది పాణినియన్ గ్రామర్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవుతారు. కానీ డిఫరెంట్ ఆల్మోస్ట్ 5 నాకు తెలిసి ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి ఈ రిప్రజెంటేషన్ అనేది. ఓకే సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయము ఇదైతే ఆల్రెడీ మనం చర్చించుకున్నాము, మళ్ళీ చెప్తాను. ధాత్వాదేశ సహ ఏం చెప్తుంది సూత్రము? 6:1-64 ఎవరికన్నా గుర్తుందా? ధాత్వాదేహే షహ సహ. పోనీ అలా ఆదిలో సహ ఉంటే సహ అవుతుంది. అంతే, వెరీ గుడ్. ధాతువుకి ఆదిలో షకారం ఉంటే, మూర్ధన్య షకారం ఉంటే దంతవ్య సకారం అవుతుంది అని చెప్పాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అలానే చెప్పాలి, సంస్కృతంలో కానీ తెలుగులో కానీ. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతాను నా ప్రశ్న. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది? దానికి ఏమన్నా టైం ఉందా? ఏ సందర్భంలో చెయ్యాలా? ఏదన్నా సందర్భంలో చెయ్యాలా ఆ మార్పు? ఎవరికన్నా తెలుసా? ఓకే, నో ప్రాబ్లం. ఉపదేశావస్థలో చెయ్యాలి అన్నది ఏమైనా ఉందా అండి? కరెక్ట్.
ఉపదేశ అవస్థలో ఫస్ట్ ఏం చేస్తామంటే అనుబంధ లోప ప్రక్రియ అయిపోతుంది. ఇత్సంజ్ఞలు వేటికి ఇవ్వాలో ముందు ఆ ప్రక్రియని కానించేయాలి. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత నెక్స్ట్ చేయవలసినవి ఈ సత్వాది కార్యాలు. సత్వాది చత్వారి కార్యాన్ని 4 రకాలుగా ఉంటాయి ఈ కార్యాలు. సో ఇవి అన్ని ధాతువులకి అప్లై అవుతాయి అప్రోప్రియేట్ గా, యథోచితం. ఎక్కడ వాటికి అప్రోప్రియేట్ గా ఉంటుందో అక్కడ వ్యవహరిస్తాయి. ఏ ధాతువు వీటిని తప్పించుకోలేదు. సో 4 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఏ ధాతువులు అంటే మనకు గొడవ లేదు, సూత్రంలోనే ఇచ్చేశారు. ఏమన్నారు? షకారంతో మొదలయ్యే ధాతువులకి సకారం వస్తుంది. ఎప్పుడు? ముందు ఇత్సంజ్ఞ చేసేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ధాతు సంజ్ఞనిచ్చి దానికి అనుబంధ లోప ప్రక్రియ చేసేయాలి. ఫస్ట్ స్టెప్ ధాతు సంజ్ఞనివ్వడం, రెండో స్టెప్ అనుబంధ లోపం చేయడం. మనకున్న ఏంటి ఆ 4 సూత్రాలు ప్లస్ తస్య లోపహ తోటి అది చేసిన తర్వాత ఏం చేయాలి? మనము ఈ క్రియ చేయాలి, సత్వాది కార్యాణి. ఓకేనా? ఈ సత్వాది కార్యాణిలో ఫస్ట్ ఏంటి? షకారంతో మొదలయ్యే ధాతువులను వెతుక్కోవాలి. ఈ షకారంలో చాలా 2 టైప్స్ ఆఫ్ ధాతువులు ఉంటాయి. ఒకటి షోపదేశ ధాతువులు అంటారు. ఆ షోపదేశ ధాతువుల్లోనే షకారము సకారం కింద మారగలదు ఈ సూత్రం ద్వారా. షోపదేశం కాని వాటికి ఈ సూత్ర ప్రభావం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ధాతువుల్లో మనకి షకారంతో మొదలైనవి ఉంటాయి. నేను చూపెడతాను అష్టాధ్యాయిలో. ఈ క్రమం అయిపోయిన తర్వాత చూపెడదామని ఆపాను. ధాతువుల్లో లిస్టులో మనకి షకారంతో మొదలయ్యేవి 2 రకాలుగా ఉంటాయి. షోపదేశ ధాతువులు, షోపదేశం కానటువంటి ధాతువులు. షోపదేశ ధాతువులకే ఈ సూత్రం పనిచేస్తుంది. అటువంటి ధాతువులకే షకారము సకారంగా మారును. కానిచో ఎటువంటి ప్రభావము ఈ సూత్రం యొక్క ప్రభావము ఉండదు. నెక్స్ట్ సూత్రం ఇక్కడ అందుకునే ఉదాహరణ కూడా ఇచ్చేసాను, చూసుకోండి. శిచక్షరణే ఏమైపోతుంది? ఆ అనుబంధ లోపము వెనకాల చకారం పైన, చకారం తర్వాత ఉన్న అకారము అనునాసికతో కూడినటువంటిది లోపిస్తుంది. లోపించిన తర్వాత ఏమవుతుంది? షకారం కాస్త సకారం అవుతుంది. ఓకేనా? అలా మనం ఉదాహరణలు కూడా చెప్పాను. నెక్స్ట్ అలాంటిదే ఫాలో అవుతుంది నోపదేశం. మళ్ళీ ధాతువుల్లో నోపదేశ ధాతువులు అంటే ఏవైతే నకారము మూర్ధన్య నకారంతో మొదలవుతాయో వాటిలో నోపదేశ ధాతువులు అంటారు. అన్నిటికీ అది ఆ ప్రభావం ఉంటుందా? ఉండదు. కొన్నిటికి మారవు. నాకు తెలిసి ఈ మారినవి ఎన్నున్నాయి నేను చూడాలి. మారినవే ఎంతసేపు దృష్టి పెట్టాను గాను మారనివి ఏంటి అనేది నేను గమనించలేదు. నేను చూడాలి మీతో పాటు. అది వాటి ఆ సూత్రం ఏంటి? నో నహ చెప్పుకున్నాం మనం. నశ అదర్శనే ఇదేమైపోతుంది? నష్ అయిపోతుంది. నకారం కాస్త దంతవ్య నకారం కింద మారిపోతుంది. అలాగే ఇది తోనుం ధాతోహో అనేది ఉంది. ఇది మనం ఫస్ట్ క్లాసులోనే చెప్పుకున్నాం. ఏమిటి? ఇకారము ఇత్సంజ్ఞ అయితే ఏంటి? హ్రస్వ ఇకారమే. హ్రస్వ ఇకారము వేటిల్లో అయితే ఇత్సంజ్ఞ పొందిపోతుందో వాటికి ఏమవుతుంది? నకారం ఆదేశం అవుతుంది. ఎక్కడ ఆదేశం అవుతుంది? ఆ వచ్చిన ఆగమం అంటే నుమ్ అనే ఆగమం వస్తుంది. ఆ నుమ్ ఆగమము ఎక్కడ పెట్టాలి అనేది కూడా నిర్ణయించేది 1:1:47 సూత్రం. ఈ సూత్రం చెప్తుంది మీరు ఎక్కడ పెట్టాలి. మన ఇష్టం వచ్చిన చోట పెట్టకూడదు ఆగమాన్ని. మనకు తెలుసు ఆగమాలు 3 రకాలేంటో, వాటి సూత్రాలు ఏంటో తెలుసు మనకి. సో మనకున్న 2 సూత్రాల్లో ఇది ఒకటి.
అందుకనే వది ఏమైంది? వది కాస్త వంద్ అయింది. పశి కాస్త పంచ్ అయింది. ఇక్కడ నుమ్ ఆగమం జరిగింది. మనము ఈ క్రియ చేసినప్పుడు పంచ్ అని స్పష్టంగా నకారాన్ని పలకాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏంటి నశా పదాంతస్య జలి, అలాగే దాని వల్ల అనుస్వారం అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ మనకి అనుస్వారస్య యయి పరసవర్ణ అన్న సూత్రంతో ఆ వర్గపు పంచమ వర్ణం కింద మారుతుంది. అది లాస్ట్ లో జరిగే ప్రక్రియ. కానీ ఇది మొదట్లోనే ఉన్నాం మనం. పంచ అని చదవాల్సిందే. నకారము స్పష్టంగా చదవాలి. వీటిల్లో నకారాన్ని అనుస్వారం సౌండ్ తీసుకురా. లాస్ట్ ది ఉపధాయాంచ. ఇది ఏం చేస్తుంది? 8 to 78. ఈ సూత్రం మీరు చూసుకోండి. సింపుల్. మీకు ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఏదో కాల్ వస్తుంది, అప్పుడు నేను లాగౌట్ అయిపోవాలి. కుర్ద్ ధాతు ఉంది. కుర్ద్ కాస్త ఏమైంది? కూర్ద్ అయింది. ఏమని చెప్తున్నాడు అక్కడ? హల్లు ఉండాలి, హల్లంత ధాతువు అయి ఉండాలి. అలాగే మళ్ళీ దానికి ఏంటి, దానికి ముందు పూర్వంలో ఉపంధాలో రేప ఉండి ఉండాలి. అటువంటి దానికి పూర్వంలో ఓకే ఉకారం ఉంటే దానికి దీర్ఘం అవుతుంది అని చెప్తుంది. ఇకారం ఉన్నా అది కూడా దీర్ఘం అవుతుంది అనే నాకు తెలుసు. నేను కూడా చూడాలి సూత్రము, నేను మర్చిపోయాను. చదవడం అయితే చదివాను కానీ మైండ్ లోంచి కూడా వెళ్ళిపోయింది. 8 to 78 ఈ సూత్రం. ఇది నోట్ చేసుకోండి. రేపు ఒకసారి మళ్ళీ పొద్దున్న మనం కలిసినప్పుడు ఈ సూత్రాన్ని చూసుకుందాం టైం ఉంటే కనుక. ఈ 4 కార్యాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిల్టరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలి మనం. సో ధాతు సంజ్ఞ ఇచ్చారు, అనుబంధ లోప ప్రక్రియ చేశారు, ఇంకా కూడా పీకచ్చు అని చెప్తున్నారు. ఇంకా కూడా మార్పులు జరుగుతాయి అని. వీటిని అనైమిత్తిక కార్యాన్ని అంటే నిమిత్తంతో పనిలేదు. ఓహో ఇది పక్కన ఉంది కాబట్టి నేను దీనిలో మార్పు చేయించాలా అన్న సంబంధం లేదు. నిమిత్తం అంటే ఏమిటి? మార్పుకి కారకాన్ని, మార్పు కలిగించదాన్ని నిమిత్తం అంటాం. ఇక్కడ ఏమీ లేవు, ఎవరు వీటిని ఏమనలేదు. ఇవే బుద్ధివంతులుగా వాటిని వదిలేసుకున్నాయి. వేటి ప్రభావం అవసరం లేదు. ఏ నిమిత్తం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు. కాబట్టి వీటిని అనైమిత్తిక సత్వాది కార్యాన్ని, ఇవి అనైమిత్తిక సత్వం, అనైమిత్తిక నత్వం అంటారు. ఓకేనా? అనైమిత్తిక నుమాగమం. ఓకే, ఇవి అన్ని అనైమిత్తిక కార్యాలు. అంటే నిమిత్తంతో పని లేదు. నిమిత్తం అంటే ఏమిటి? ఏదైనా పక్కన వస్తే ఆ వర్ణం యొక్క ప్రభావము వీటిపైన పడి ఇవి వెంటనే వాటి రూపాలను మార్చడానికి ప్రయత్నిస్తాయి. అది నిమిత్తంతో కూడినటువంటి పనులు మనం చేసాం చాలా. అవి ఇదేంటి? అనైమిత్తిక, నిమిత్తంతో పని లేనటువంటి కార్యం. ఓకే, ఇక్కడ మనము ఒక చిన్న చార్ట్, నేను మీకు టైం ఎక్కువ అయిపోయింది, నేను ఒక 3-5 minutes కంప్లీట్ చేస్తాను. గురువు గారు ఇచ్చినవే జస్ట్ సమ్మరీ లాగా రాశాను. ఓకే, ఏ సూత్రం ఎప్పుడు ఏమిటి ఎలా ప్రవర్తిస్తుంది అన్నదే ఇక్కడ రాశాను. నేను ఎక్స్ట్రా ఏమి రాయలేదు. ఓకే, వీటిల్ని మీరు ఇంట్రెస్ట్ ఉంటే గురువు గారి నోట్స్ లోనే చదువుకోండి, లేదా మనం ఎప్పుడన్నా మళ్ళీ చర్చించుకుందామా అంటే నాకు తెలిసి ఇంకా టైం అభావం కూడా ఉంది. గురువు గారు వస్తారు అండ్ ఉన్న సూత్రాలే మనం చదవడానికి ముందు స్క్రీన్ ఒకసారి పెట్టరా వాణి గారు? దీని ముందు స్క్రీన్ ఒకసారి పెట్టండి. పెడతాను. సో జస్ట్ గురువు గారు ఇచ్చింది ఒక ఎక్సెల్ షీట్ లో నేను సమరీ లాగా రాశాను అంతే. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు మనకి టైం కూడా లేదు. అండ్ ఇప్పుడు ఎక్కినా మనకి బుర్రలకి అయితే ఎక్కదు, అంతా మళ్ళీ అన్ని బౌన్సర్లే వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ. సో ఇక్కడ మనము నిష్ఠ అన్నది నేను ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను కదా, నిష్ఠా సూత్రాలు. ఆ సూత్రాలు ఒక్కసారి చూపెడతాను. అలాగే నోపదేశ శోపదేశ కూడా ఆల్రెడీ మీకు చూపెట్టేశాను కదా.
ఎవరికన్నా కావాలి అంటే నన్ను అడగండి, నేను తర్వాత మళ్ళీ మీకు పెడతాను. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, నేను ఎగ్జిట్ అవ్వకపోయే ముందు అది చూద్దాం అనుకున్నాను కదా. హృదంత ప్రకరణంలో గురువు గారు మనకి ఇస్తారు డెఫినెట్ గా, ఎందుకంటే అందులో గురువు గారి కాంట్రిబ్యూషన్ ఉంది. హృదంత ప్రకరణం అని ఇక్కడ కనబడుతుంది, దీన్ని నొక్కుతాను. లిస్ట్ లో మీకు హృదంత ప్రకరణం అని ఉంది. ఆ కృదంత ప్రకరణం నొక్కాను. నొక్కితే మీకు మనకి ఇది ప్రత్యేకంగా మనము తప్రత్యయము తవమతు ప్రత్యయం గురించి ఇక్కడ క్లియర్ గా ఉంది. ఏ స్టెప్పులు ఏమిటి, భూతకాలంలో ఏమిటి, అసలు ఎంత వాయిచ్చారంటే అంత వాయిచ్చారు. నేను యాక్చువల్లీ నాకు ఇది తెలియదు, నేను మొదలు పెట్టాను యాక్చువల్లీ ఈజీగా అవుతుంది అని, తీరా చూస్తే అనుకోకుండా నాకు ఇది దొరికింది. అది కాదు ఉండండి, మీరు ఇందులో ఇప్పుడు కృతంత ప్రకరణంలోకి వెళ్ళాక మీరు ఇది ఎన్నోది 5, 6 అలా నెంబర్ చెప్పరా మీరు? ఒక్క నిమిషం, ఇదా 6వ నంబర్ మేడం. 6వ నెంబర్ ఓకే. నిష్ఠా ప్రక్రియ సంబంధాన్ని అదే కదా, సంబంధిని సూత్రాన్ని. ఓకే, అక్కడ మీరు ఓపెన్ చేస్తే స్టెప్ 1 అని ఉంటుంది, కృద్వృత్తి. ఓకేనా, ఇంకా స్టెప్ వైజ్ గా ఎన్ని సూత్రాలు అప్లై అవుతాయో చక్కగా ఇక్కడ ఇచ్చారు. నిష్ఠాకి సంబంధించినవి ఇవి, అంటే తవతు వీటికి సంబంధించిన సూత్రాలు అన్ని. ఫస్ట్ ఏం చేయాలి, మీరు కృద్వృత్తి ఎలా సంపాదించాలి, కృద్వృత్తిలో ఏ ఏ సూత్రాలు అప్లై అవుతాయి అది ఇచ్చారు. అలా స్టెప్ కి చాలా బాగా ఇచ్చారు. ఇత్సంజ్ఞ చేయాలి ధాతువుకి ఏంటి, మనకి కృద్వృత్తి సంపాదించేసాం మనకు తెలుసు. తర్వాత ఏం చేస్తాము, ధాతువు మీద పని చేస్తాం మనం, ధాతువుకి అనుబంధ రూపం చేస్తాము. అలా నెక్స్ట్ అసలు చాలా బాగా ఆర్ధధాతుకం. ఓకే, మీకు వచ్చినట్టుగా మాకు మ్యామ్ మీకు వచ్చినట్టుగా ఇవి రావట్లేదు వాణి గారు. ఇక్కడ వరకు వచ్చి ద గోల్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ ఈస్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ఎ సింగిల్ పాయింట్ అనుకుంటూ వచ్చేస్తుంది కింద. వస్తుంది స్టెప్ 3 స్టెప్ 2 వాటి మీద ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓహో అచ్చా, వీటి మీద ప్రెస్ చేయాలా మళ్ళీ వెళ్ళి పైన? ఓకే 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 డన్ రైట్. సో ఇది కేవలం తవతు ఆ సూత్రాల నుంచి. ఇంకోటేమో పైనది మళ్ళీ అలా స్టెప్ వైజ్ ఏ ఏ సూత్రాలు అప్లై అవుతాయి అది ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అది కూడా చెప్పేసేస్తాను మీకు. కృత్ ప్రకరణంలో 4వది కదా, మనం ఇందాక 5వది. కృత్ ప్రకరణ సంబంధీని సూత్రాణి శాస్త్ర విషయాహ అది కూడా ఇచ్చేసారు. ఎంత డెప్త్ లో ఇచ్చారంటే ఇక్కడ చూడండి, మొత్తం కృదంత ప్రకరణంలో మనకి మొదటి అధ్యాయం నుండి ఏ ఏ సూత్రాలతో సంబంధం ఉందో కృత్ ప్రకరణం విషయంలో మొత్తం లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం లిస్ట్ చాలా చక్కగా విత్ ఎటువంటి సంధి సూత్రాలు కూడా మనం వాడాలి అన్న లిస్ట్ అంతా ఇచ్చి ఆ ఎక్సెల్ షీట్ చూడాలి, అదిరిపోతాం అసలు నిజంగా. దాని ప్రయోజనం, దానివల్ల ఏమిటి ఉపయోగం, ఈ సూత్రం పెడితే దాని పని ఏమిటి. ఓకే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏ ప్రెజెంటేషన్ లో ఏ స్లైడ్ లో ఉందో కూడా ఆయన పెట్టారండి. ఎంత మహానుభావుడు అసలు ఈయన లాంటి వాళ్ళకి ఇవ్వాలి పద్మశ్రీలు నిజంగా. తర్వాత ఇంకోటి కూడా చూసారన్నా కదా, ఒక్కొక్క ఉదాహరణతో కూడా ఇచ్చారు. అది ఎక్కడ ఇచ్చారో నేను గుర్తులేదు, మళ్ళీ నేను చూడాలి. అది కూడా నేను మీకు రేపు చెప్తాలేండి. ఓకే, సో అదే అండి ఈ రోజుకి విషయము. సో మనం చదవవలసింది చాలా ఉంది. హనుమంతుడు తోకలాగా అది పెరుగుతూనే ఉంది, మనం మటుకు ఇంకా లఘు సైజ్ లోనే ఉండిపోయాం. పర్వాలేదు, లంక అంటిద్దాంలేండి, కంగారు లేదు. అది చూడాలి ఇంకా. సరేనండి, అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాని విషయం ఏదైనా ఉంటే కనుక గ్రూప్ లో ఎవరినన్నా మీరు అడగచ్చు, లేదా నాకు మెసేజ్ చేయొచ్చు.
మరి ధన్యవాదాలండి. రామ్ రామ్. ఇంత గుర్తు పెట్టుకుని ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారు మేడం? నేను మర్చిపోతున్నాను మేడం.